ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా వేల వేల కృతజ్ఞతలు మై డియర్ మాస్టర్స్. సీతాయనము మనకేం చెప్తుందంటే, మనము ఏదైనా సమస్యకు బాధపడుతున్నాము అంటే మనము గత జన్మలో ఏదైనా చేస్తుంటేనే కదా. ఇప్పుడు రావణుడు భూమి మీద ఎందుకు వచ్చాడు? వైకుంఠధామంలో ఈర్ష, ద్వేష, అసూయ, మోహం ఈ గుణాలు రావడం వల్ల భూమి మీదకి వచ్చాడు. మరి నారాయణుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకు? శాపం. ఏం శాపం? భృగు మహర్షి శాపం పెట్టాడు. ఏమని? మీరు భృగు మహర్షి రెండవ భార్య అవసన, ఆ భార్యని ఎవరైతే చంపారో, ఆ మరణానికి ఎవరైతే కారణమో వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోవాలి అని శాపం పెడతారు. ఉసన మరణానికి కారణం నారాయణుడే. ఇంకా నారాయణుడు భృగు మహర్షికి ఏమవుతాడు? అల్లుడు. ఎక్కడైనా కూతురికి శాపం పెడతాడా అని ఖ్యాతి పరిగెత్తుకుంటా వచ్చి అడుగుతుంది, కూతురికి శాపం పెడతారా? ఎవరికి శాపం పెట్టావు? సాక్షాత్తు కూతురికి నారాయణుడికి శాపం పెట్టావు అంటే, అమ్మాయి ఇది నేను చూడలేదు ధ్యానంలో, నేను ధ్యానంలో చూసింది నా రెండవ భార్య ఉసన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగం అన్నాను. ఇక్కడ సాక్షాత్తు నారాయణుడే అయ్యాడు. ఇప్పుడు ఒక ఋషి శాపం పెట్టారు అంటే తిప్పికొట్టలేదు. ఇక్కడ నారాయణుడి శాపం వచ్చింది అంటే ఇక్కడ లోకాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి, ప్రకంపనాలు వస్తున్నాయి. నేనేం చేయాలి అని చెప్పి భృగు మహర్షి నారాయణుడు కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. అప్పుడు నారాయణుడు కూడా ఒక ఋషి శాపం పెడితే మనం తిప్పికొట్టలేము, దీనికి పరిష్కారం వెతుకుతాము అంటే అప్పుడు ఖ్యాతి మాత ఏం లేదు, ఇప్పుడు మేము చేసిన ధ్యానం అంతా కూడా ఈ ఫలమంతా కూడా మేము ఇచ్చి జీవితాంలో భార్యాభర్తల మధ్య వియోగం కాకుండా 2 సార్లే భార్యాభర్తల మధ్య వియోగం అంటుంది మాట. అంటే చూడండి, ధ్యానం వల్ల శాపం తగ్గిందా తగ్గలేదా? మనం ధ్యానం చేద్దామా? ధ్యానం వల్ల శాపం తగ్గింది కదా. చూడండి, 2 సార్లే భార్యాభర్తల మధ్య వియోగం. ఒకసారేమో మాత రావణుడి లంకలో ఉంటుంది, ఒకసారి గర్భవతిగా ఉన్నప్పుడు అరణ్యంలోకి వెళ్తుంది. మీరు ధ్యానం చేయకుండా ఆ ధ్యాన బలం లేకపోతే ఈ సాక్షాత్తు నారాయణులకు జీవితకాలం వియోగం ఉండేది కదా. ఇంకా ధ్యానం గొప్పదా కాదా? చెప్పండి మాస్టర్స్, గొప్పదే కదా. ధ్యానం చెయ్యాలి. ఈ గ్రంథం చెప్పింది కూడా ప్రతి ఒక్కరు ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంతా ధ్యానం మీద ఆధారపడి ఉంది. మనము ఏదైనా సమస్య ఉంది అంటే ధ్యానంలో మనం తెలుసుకోవాలి, మనం ఎందుకు మోస్తున్నాము ఈ కర్మ అనేది ధ్యానంలో సీతమ్మ తెలుసుకుంది కదా, నేను ఎందుకు వచ్చి లంకలో ఉన్నాను, నా భర్తని ఎందుకు కోల్పోయానని. ఆ మాత ఆ లంకలో ఉండి ధ్యానం చేస్తేనే కదా ఆ శాపం కనుక్కోగలిగింది మాత. అందరూ కూడా ధ్యానం చేయాలి, మస్తు చూసుకోగలి ఎంతైనా కానీ. ఓకే, రావణాసురుడు సీతామాతను లంకలోకి తీసుకెళ్ళినాక ఆయన ఇచ్చిన ఆహారం, ఆ నీటిలో మంత్రాలు జపిస్తాడు అన్నమాట. ఆ నీరు వాళ్ళు తాగినట్లయితే సీతామాత రావణుడు సృష్టించిన భ్రమలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ చెట్టు మీద తెల్లని పక్షి రూపంలో పార్వతీ మాత ఉంటుంది కదా, ఆమె ఏం చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము ఇక్కడ నీరు తాగద్దు, భోజనం తినద్దు అని చెప్తుంది. అమ్మా, నేను ఇక్కడ ఉన్నంతకాలము నీరు భోజనం తినకుండా ఉంటే నేను ఎలా ఉండాలి అని అడిగితే పార్వతీ మాత ఒక అమృతాన్ని ఇస్తుంది. ఆ అమృతం తాగు, ఈ అమృతం తాగడం వల్ల నీకు దప్పిక కాదు, ఆహారం ఆకలి కాదు నువ్వు అని చెప్పి అమృతాన్ని ఇస్తుంది అన్నమాట. ఇదంతా అసలు రావణాసురుడు అనుకుంటాడు, సీత వచ్చి చాలా రోజులైనా కానీ సీత నీరు తాగట్లేదు, అన్నం తినట్లేదు. ఏ శక్తి సీతని కాపాడుతుంది? ఈ సీత ధ్యానం చేస్తే ఆ ధ్యానంలోకి నేను వెళ్ళి భ్రమలను సృష్టించి సీతకు శక్తిహీనురాలను చేయాలి అనుకుంటున్నాను. కానీ ఇక్కడ సీత అసలు ఆహారం తినట్లేదు, నీరు తాగట్లేదు, నేను వెళ్ళి ఈ శక్తి ఏంటో తెలుసుకోవాలి అని సీతామాత దగ్గరకు రావణాసురుడు వస్తాడు. వచ్చి అడుగుతాడు, ఏంటి ఇక్కడ ఏం తినట్లేదు నువ్వు అంటే, ఇక్కడ ఏం తినవా, నువ్వు చావాలనుకుంటున్నావా అని అడుగుతాడు రావణాసురుడు. చావాలనుకుంటే మీకు నేను
మళ్ళీ కథ స్టార్ట్ చేస్తాడు. సీత, నీకు ఒక విషయం తెలుసా అంటాడు. అనగానే ఏంటి అని సీతమ్మ అడుగుతుంది. ఏంటంటే మీ మిథిలా రాజ్యంలో మీ నాన్నగారు జనక మహారాజు, మీ తల్లి సునయన చనిపోబోతున్నారు. వాళ్ళిద్దరూ మరణశయ్యపై పడుతున్నారు. వాళ్ళు అతి త్వరలోనే చనిపోతారు అని చెప్తాడు. చెప్పగానే సీతామాత అవునా నిజమా అంటుంది. ఆ మాటలకి రావణాసురుడికి కోపం వస్తుంది. ఇదేంటి తల్లిదండ్రులు చనిపోతున్నారు అన్నా కానీ అవునా నిజమా అంటుంది సీత అని. నీకు ఇంకో విషయం తెలుసా? అంతేకాదు, మీ మిథిలా రాజ్యంలో ఘోర కలి ఏర్పడింది. ఆ కలి ప్రభావం ఎలా ఉందంటే తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. మీ మిథిలా రాజ్యంలో ప్రజలందరికీ ఈ భోజనం లేక ఆకలితో మాడి చస్తున్నారు. ఒక పక్కేమో మీ తండ్రి జనక మహారాజు సునియలు చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత దురదృష్టకరమో! అసలు మిథిలా రాజ్యం అంతా అతలాకుతలం అయిపోయింది సీత అని చెప్తాడన్నమాట. చెప్పగానే సీతమ్మ ఏం మాట్లాడకుండా అవునా ఇలా జరుగుతుందా అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. ఆ మాటలు కోపం వచ్చి సీతమ్మతో రావణుడు, అసలు నువ్వు కూతురువేనా? ఎక్కడైనా తల్లిదండ్రులు చనిపోతారు అంటే ఆ కూతురు విరవిల్లాడిపోతుంది. నువ్వు అవునా నిజమా అంటున్నావు, నువ్వు కూతురువేనా వాళ్ళకి అని హేళనగా మాట్లాడతాడు అన్నమాట. అనగానే ఏం కావాలి రావణ నీకేం కావాలి? నువ్వు వెళ్ళి ముందర నీ గత జన్మలు తెలుసుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ జన్మేంటో తెలుసుకో అంటుంది అన్నమాట. అనగానే రావణుడు ఇంకా కోపం పెరిగిపోతుంది. ఇదేంటి మాట్లాడితే గత జన్మలు తెలుసుకోమంటావు, నా గురించి నన్ను తెలుసుకోమంటావు? అసలు నేను ఎంత శక్తివంతుడినో తెలుసా? నేను శక్తివంతుడిని కాబట్టే నేను నిన్ను లంకా రాజ్యంలోకి తీసుకొచ్చాను. నేను అక్కడే తెలియట్లేదు నా శక్తి అంటాడు రావణుడు. అప్పుడు సీతమ్మ చెప్తుంది, నువ్వు లాగబట్టి నేను నీతో పాటు లంకా రాజ్యంలోకి రానా? నా అనుమతితోనే నేను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ నా అనుమతితోనే నేను లంకా రాజ్యంలోకి వెళ్తున్నాను అంటేనే నేను ఇక్కడికి రాగలిగానే కానీ నీ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి కాదు అంటుంది. అనగానే రావణుడికి ఇంకా కోపం వస్తుంది. అసలు నీకేమయ్యింది? ఒక పక్క చూస్తున్నావు కదా, నేను తీసుకురాబట్టే నువ్వు లంకా రాజ్యంలో ఉన్నావు. అయినా కానీ నువ్వు అనుకుంటే లంకా రాజ్యంలో ఉన్నాను అనుకుంటున్నావు. నా గురించి నా శక్తి గురించి నీకు ఇంకా ఏం తెలియట్లేదు. నేను 3 లోకాలకే అధిపతిని. సూర్యుడిని చంద్రుడిని భయపిస్తాను. ఆ మండే సూర్యుడిని సైతము ఇంకా కాలుస్తాను అని చెప్పి బెదిరిస్తుంటా. చల్లగా ఉన్న చంద్రుడిని కూడా వణికిస్తాను. దేవతలు సైతము పరిగెత్తేలాగా చేస్తాను. అంత గొప్పవాడిని పట్టుకొని నాకేమి శక్తి సామర్థ్యాలు లేవు అంటున్నావు. నీకు అసలు ఏమైంది సీత అని అడుగుతాడు. ఆ మాట అంటుంది, నువ్వు ఈ గ్రహాలను ఓడించడం అనేది కానీ, ఈ సూర్యచంద్రుల్ని భయపెట్టడం అనేది కానీ, దేవతలని భయపెట్టడం అనేది కానీ, ఇది అంతా కూడా నీ భ్రమే, నువ్వు సృష్టించుకున్నదే అంటుంది. అసలు ఆ మాటలకి ఇంకా రావణాసురుడికి కోపం వచ్చి, నీకు నిజంగా పిచ్చి పట్టింది సీత, వచ్చి దగ్గర నుంచి చూస్తున్నా ఇక్కడ తెచ్చిన ఆహారం కానీ నీరు కానీ నువ్వు తాగటం లేదు. నువ్వు భోజనం చేయకపోవడం వల్ల నీ మతి చెడిపోయింది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒక పక్క చూస్తానే ఉన్నావు. నేను నిన్ను లాగబట్టి తీసుకొచ్చాను అని నేనంటుంటే నువ్వు అనుకుంటే లంకా రాజ్యంలోకి వచ్చావని నువ్వు అంటున్నావు. ఇది ఎంతవరకు సత్యము? నీకు నిజంగా మతి చెడిపోయింది అని చెప్పి అక్కడి నుంచి
చేస్తున్నాడు అని ధ్యానం చేస్తుంటుంది అన్నమాట. చేస్తుంటే జనక మహారాజు సంతోషంగా అడవిలో ధ్యానం చేస్తూ ఉంటాడు. సునియనా మాత మిథిలా రాజ్యంలో తన ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఇంకా అది చూసి సీతమ్మ అంటుంది, అరే నా తల్లిదండ్రులు కూడా చంపేశాడు ఈ రావణాసురుడు అని చెప్పి, నేను ఇంకా ధ్యానం చేసి నేను రాముడు గారిని కలవాలి, ఆ రామయ్య తండ్రిని నేను కలవాలి అని చెప్పి ఇంకా ధ్యానం కొనసాగిస్తుంది అన్నమాట. ఇంకా అనసూయ ఋషి చెప్తుందిగా, రావణుడిలో శక్తి లేదు, ఇది అంతా భ్రమే, అతడిని భయపెట్టాలి. అతన్ని భయపెట్టాలంటే మన సీతమ్మ తల్లి అతని కలలో వెళ్ళాలి అన్నమాట. అనసూయ ఋషి నేర్పించిన విద్యతో సీతమ్మ తల్లి రావణాసురుడి కలలోకి వెళ్తుంది. రావణాసురుడు కళ్ళు మూసుకున్నాడంటే చాలు, ఇంకా రావణాసురుడు అంతకు ముందంతా ఏం చేశాడు, ఋషి పత్నులను మానభంగం చేయటము, వాళ్ళని దౌర్జన్యం చేయటము బాగా చేశాడు కదా. ఇంకా ఆ దేవతా స్త్రీలను కూడా అలానే చేస్తాడు అన్నమాట. ఆ రావణాసురుడు ఎంతమంది ఋషి పత్నులను అన్యాయం చేశాడో వాళ్ళందరూ దేవతా స్త్రీలు వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటారు, రావణాసురుడు కళ్ళు మూయంగానే నీ వల్లే మేము ఇలా అర్ధాంతరంగా ప్రాణాలను వదిలాము, మాకు న్యాయం చేయి రావణ అని చెప్పి అడుగుతుంటారు. ఒకరు మార్చి ఒకరు చాలా మంది గుంపులు గుంపులుగా ఆ రావణాసురుడు చుట్టూరు ఖడ్గాలు పట్టుకొని నీ వల్లే మేము చనిపోయాము, నీ వల్లే మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయి రావణ అని చెప్పి ఆ యొక్క ఋషి స్త్రీలు దేవతా స్త్రీలు రావణుడిని ఎంటపడుతుంటారు అన్నమాట. రావణాసురుడు కళ్ళు మూయటం ఆలస్యం, వీళ్ళందరూ ఎంటపడుతుంటారు. మళ్ళీ కాసేపటికి దేవతలు ఎంటపడుతుంటారు. దేవతా స్త్రీలను కూడా నువ్వు వదలలేదు, వాళ్ళను కూడా నువ్వు అన్యాయం చేస్తావు, ఈ అన్యాయానికి మేము ఈ అన్యాయాన్ని పోరాడతాము అని చెప్పి దేవతలు కూడా ఈ ఖడ్గాలు పట్టుకొని రావణాసురుడిని వెంటాడుతుంటారు అన్నమాట. ఈ కళ చూసినాక రావణాసురుడికి అసలు నిద్ర పట్టదు. కళ్ళు మూసాడంటే ఋషి స్త్రీలు దేవతా స్త్రీలు ఖడ్గాలతో కనపడుతున్నాడు. వామ్మో ఇవేంద్రా బాబోయ్, ఈ కళ ఏంటి, నన్ను అసలు నిద్రపోనీయట్లేదు అని చెప్పి కొన్ని వారాల పాటు నిద్రపోకుండా ఏదో పని చేస్తూ పనిలో ఉంటా ఉంటాడు. ఇదంతా గమనించిన వాళ్ళ భార్య మండోదరి, నా భర్తకు నిద్రే లేదు, ఆహారం కూడా సరిగ్గా తినడం లేదు, నీరసించిపోతున్నాడు, ఈ నిద్రపోవాలంటేనే ఉలిక్కి పడుతున్నాడు, ఈ రాత్రంతా కూడా ఏదో పని చేస్తూనే తిరుగుతా ఉన్నాడు, అసలు ఏమైంది రావణుడికి, నేను వెళ్ళి మాతని కలుస్తాను అని చెప్పి మండోదరి పళ్ళు భోజనం తీసుకొని సీతమ్మ దగ్గరకు వస్తుంది. సీతమ్మతో అడుగుతుంది, అమ్మాట రావణాసురుడు గత వారం నుంచి నిద్ర అనేదే పోవటంలా, అతను నిద్రపోవడానికి గల కారణం ఏందో నాకు తెలియదు మాట, కానీ అతను ఆహారం కూడా తినట్లేదు, నాకు నా భర్త అంటే చాలా ఇష్టము, అతను అలా ఉండటం వల్ల నేను కూడా నీరసించిపోతున్నాను, నన్ను మా భర్తకి విడుదల చేయించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, అసలు నీ భర్త ఎలాంటి పనులు చేశాడో నీకు తెలుసా, నీ భర్త ఎంతమంది ఋషిపత్నులను అన్యాయం చేశాడు, ఎంతమంది దేవతా స్త్రీలకు అన్యాయం చేశాడు, ఇవన్నీ నీకు తెలిసి కూడా నువ్వు నీ భర్తతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎప్పుడైనా నువ్వు అడ్డుపడ్డావా నీ భర్తని, ఎంతకాడికి నా భర్తే కావాలి, నా భర్తే క్షేమంగా ఉండాలి, నా భర్తకు రాజ్యాలను ఆక్రమించాలని ఉంది, రాజ్యాలు ఆక్రమించాలని ప్రార్థనలు పూజలు చేస్తావు, ఎంతకాడికి నీ భర్త నీ పిల్లలే, సమాజం కోసం నేను ఆలోచించావా, అతను అసలు ఎలాంటి పనులు చేస్తున్నాడు అసలు చూస్తున్నావా, చూసినా నువ్వు అడ్డుపడుతున్నావా అని సీతమ్మ మండోదరిని అడుగుతుంది. అడగగానే కన్నీళ్ళతో, మాట నువ్వు చెప్పింది నిజమే, రావణుడు ఎంతో మంది ఋషి స్త్రీలను అన్యాయం చేస్తున్నప్పటికీ నేను అడ్డుపడలేదు, అసలు నాకు ఎందుకు రావణుడు అంటే అంత ఇష్టము, నేనేం చేశాను, గత జన్మలో ఏదో చేసుంటేనే కదా ఈ జన్మలో ఆయన అన్ని దురాకరమైన పనులు చేసినప్పటికీ నేను అతను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను, అతను బాగుండాలి అని కోరుకుంటున్నాను,
అనుకుంటున్నాను మాట, అసలు నేనేం చేస్తుంటాను అని మండోదరి సీతమ్మని అడిగితే, సీతమ్మ తల్లి తన 2 వేలతో మండోదరిని ఇక్కడ కొడుతుంది మాట. ఇక్కడ ఉంటుంది మాస్టర్ తాడే ఆజ్ఞాచక్రం. సీతమ్మ తల్లి ఎప్పుడైతే మండోదరిని ఇక్కడ కొడుతుందో ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయి మండోదరి గత జన్మ చూస్తుంది. మండోదరి గత జన్మలో ఒక రాకుమార్తె, మంచి అందగత్తె, చాలా తెలివికల అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా మన అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా తెలివికలది, మన అమ్మాయికి తగ్గిన వరుడిని ఇవ్వాలి అని చెప్పి రాజ్యంలో ఉన్న వరుళ్ళని తీసుకొచ్చిన పురుషులను తీసుకొచ్చిన మన అమ్మాయికి సరితూగలేదు అని చెప్పి అంటారు. ఈ మండోదరి గత జన్మలో ఉన్న అమ్మాయి ఏమనుకుంటుందంటే, నాకు భర్త వస్తే నేను నా భర్తని బాగా చూసుకుంటాను, నా పిల్లల్ని బాగా చూసుకుంటాను, నేను పతివ్రత అని పేరు తెచ్చుకుంటానని కలలు కంటుంది ఈ అమ్మాయి. కానీ మండోదరి అదే గత జన్మలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయికి తగిన వరుడు కాడు అని చెప్పి అసలు వివాహమే చేయమాట. ఈ అమ్మాయి కలలు కంటుంది, నాకు మంచి భర్త కావాలి అని. ఇంకా వయసు అయిపోతుంది కదా, ఇంకా ప్రాణాలు వదిలే టైంలో ఏమంటుందంటే, నాకు ఎలాంటి భర్త అయినా పర్వాలేదు, నేను అతనికి నాకున్నంత శక్తినంతా ఉపయోగించి అతనిని నేను నిరంతరంగా ప్రేమిస్తాను, అతనే నా ప్రాణము అని చెప్పి అంటూ ప్రాణాలు వదులుతుంది అన్నమాట. అంటే మండోదరి గత జన్మలో ఏమంటూ ప్రాణాలు వదిలింది, ఎలాంటి భర్త అయినా పర్వాలేదు, నేను పతివ్రత అనిపించుకుంటాను అని. అయిపోయా రావణాసురుడు ఎలాంటి వాడు, ఎంత నీచుడైనా కానీ దుర్మార్గుడైనా కానీ మండోదరి చేసిన శక్తినంతా, మండోదరి పూజలో ఉన్న శక్తినంతా కూడా ఆ రావణాసురుడికే ఇస్తుంది. రావణాసురుడే బాగుండాలి, రావణాసురుడు సామ్రాజ్యాలు విస్తరించాలా, సామ్రాజ్యాలు విస్తరించాలి. రావణాసురుడికి ఏదైతే ఇష్టమో ఈ మండోదరికి కూడా అదే ఇష్టం మాట. అంత ప్రాణం మండోదరికి. గత జన్మ చూసుకున్నాక అప్పుడు మాతతో మండోదరి అడుగుతుంది, మాత నేను గత జన్మలో ఇలాంటి కోరుకోవటం వల్ల ఈ జన్మలో నాకు రావణాసురుడు వచ్చాడా, నేను ఇప్పుడు పతివ్రత అనిపించుకోవడానికి నేను అతను ఏం చేసినా కానీ నేను ఎదురు చెప్పట్లేదు, నా భర్తే దైవం అనుకుంటున్నాను, నీది ఏం చేయాలి మాట అని అంటే, ఏది ఏమైనా నువ్వు చూస్తూ ఉండు మండోదరి, మనం ఏం చేయలేము, నువ్వు చూస్తూ ఉండు, ఏది జరగాలో అదే జరుగుతుంది అంటే అక్కడి నుంచి మండోదరి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా రావణాసురుడు అనుకుంటాడు, నేను ఈసారి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని చెప్పినా కానీ ఈ సీత వినలేదు, ఈసారి తనకు ఇష్టమైన వాళ్ళు చనిపోయారు, ప్రాణమైన ప్రాణం ఎవరు, రాముల వారు చనిపోయాడని చూపిస్తానని చెప్పి ఆ దృశ్యం చూపిస్తాడు అన్నమాట. రాములు వారు చనిపోయినట్టు, అయోధ్య వాసులందరూ మాకు రాజ్యం వేలే రాజు లేడు అని చెప్పి ఆ ప్రజలందరూ ఏడుస్తున్నట్టు చూపిస్తాడు. చూపించి చెప్తాడు, సీత నీకు పుట్టింటోళ్ళు కూడా లేరు, మిథిలా రాజ్యం అంతా అంతమైపోయింది, మిథిలా రాజ్యంలో కూడా ప్రజలు కూడా లేరు, మా నాన్న చనిపోయారు, నీకు ఎవరు, ఇంకొక్కడే రాముడు, ఆ రాముడు కూడా చనిపోయాడు, ఇంకా రాముడు కూడా చనిపోయి నీకు పుట్టింటోళ్ళు కూడా లేకపోవటం వల్ల ఈ అయోధ్య వాసులు కూడా నిన్ను తరిమి వేస్తున్నాడు అని చెప్పి సీతామాతకు ఆ దృశ్యం చూపిస్తాడు అన్నమాట రావణుడు. చూపించగానే సీతామాత ఇది భ్రమ, రావణుడు సృష్టించిన భ్రమ అంటుంది. ఇంకా రావణుడు ఫెయిల్ అయిపోతాడు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి దూరం నుంచి చూస్తుంటాడు సీతమ్మను. అస్సలు నేను ఎంత ఈ ఋషి పత్నులైనా అపహరిస్తున్నా, నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలా, దేవతా స్త్రీలను సైతము మోసం చేశాను, వాళ్ళని నేను అపహరించినప్పుడు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోయాను, కానీ ఇప్పుడు నేను నిద్రపోతుంటే నా కలలో ఆ దేవతా స్త్రీలు ఆ ఋషి పత్నులు వచ్చి నన్ను నిద్రపోనీకుండా చేస్తున్నారు, దీనికి కారణం సీతే, ఈ సీతను చంపాలి అని చెప్పి కత్తి తీసుకొని పరిగెట్టాడు అన్నమాట. పరిగెట్టంగా అది చూసిన మండోదరి ఆ రావణాసురుడికి సీతమ్మకు మధ్యలో
వస్తుంది. వచ్చి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు ఆంజనేయుడు చేసేసాడు, సగం రాజ్యాన్నే కూలగొట్టేశాడు. మన రాజ్యం సగం అయిపోయింది. ఆంజనేయుల స్వామి వారు వస్తేనే మన రాజ్యము సగం కాలిపోయింది. ఇప్పుడు ఈ సీతామాతను మనం రాముల వారికి అప్పగించకపోతే మన రాజ్యం అంతా పోతుంది. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో, మనము ఈ సీతమ్మను ఆ రాముడు వారికి ఇచ్చేద్దాము అని ప్రాధాయపడుతుంది మండోదరి. ప్రాధాయపడుతుంటే రావణాసురుడు అసలు అడ్డు తప్పుకో మండోదరి, ఈ సీత గురించి నీకు తెలియదు. ఈ సీత ఎంతటి మాయావి అంటే నన్ను అసలు నిద్రపోనీయకుండా చేస్తుంది. నన్ను నిద్రపోనీయకుండా శక్తి ఈ సీతకు ఉంది. ఈ సీతను కానీ నేను ఇప్పుడు కానీ చంపాను అంటే ఆ రాముడు రాడు, ఆ రామ సైన్యము రాదు, నేను ఈ సీతను చంపేస్తానని చెప్పి కత్తిసుతాడు మాట. కత్తిసరంగానే సీతామాత చుట్టూ బంగారు కాంతి వలయం ఉంది కదా మేడం మాస్టర్స్, అదేంటి ఇక్కడ ఉన్న ఋషిపత్నం చేసిన జ్ఞానఫలం మాట. దానివల్ల ఆ కత్తి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు మండోదరి చెప్తుంది, చూసావా ఇప్పుడు నువ్వు మాతను చంపాలని కత్తి విసిరావు, మాట కాలి గోటిని కూడా తాకట్లేదు ఆ కత్తి, తిరిగి నీ వైపుకే వచ్చింది. నువ్వు అర్థం చేసుకో, సీత చాలా శక్తివంతురాలు, నువ్వు అర్థం చేసుకో. ఇప్పటికైనా మనము సీతను రాముడు వారికి అప్పగిస్తే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, మన రాజ్యంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు అర్థం చేసుకో రావణ అంటే ఇంకా ఈ రావణుడు కూడా కత్తి విసిరేసిన కత్తి తన వైపే కాలు తగిలింది కదా, ఇంకా చేసేది ఏమీ లేక తిరిగి వచ్చేస్తాడు అన్నమాట. తిరిగి వచ్చేసి ఊరుకోడు, పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. అసలు ఎవరు ఈ సీత, నన్ను నిద్రపోనీకుండా చేస్తుంది, నేను కత్తి విసిరితే మళ్ళీ నాకే తిరిగి కొడుతుంది, ఈ సీతలో ఎంతో శక్తి ఉంది, ఈ సీత ఎవరో తెలుసుకోవాలి అని తన తల్లి అయిన కైకసి దగ్గరకు వస్తాడు ఈ రావణుడు. వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మా నేను గత వారం నుంచి నిద్రపోలేదు, అన్నం తినట్లేదు, ఈ సీతని చంపాలని కత్తి విసురుతుంటే ఆ కత్తి వచ్చి నాకే తగులుతుంది, అసలు ఈ సీత ఎవరమ్మా, నాకు సీతను లొంగ తీసుకోవాలంటే నా శక్తి సరిపోవటం లేదు, అసలు ఈ సీత ఎవరు అని చెప్పి కైకసిని అడుగుతాడు మాట. ఆమె ఇంకా భవిష్యత్ చూస్తుంది మాట జ్ఞానంలో, సీత ఎవరు, సాక్షాత్తు నారాయణి. ఇంకా చెప్తుంది కైకసి, నువ్వు ఈ సీతను కానీ వివాహం చేసుకున్నట్లయితే ప్రపంచానికి అధిపతి అవుతావు, నువ్వు ఎట్లాగైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు సీతను వివాహం చేసుకో అని కైకసి చెప్తుంది. ఆ మాటలకు రావణుడు, వివాహం చేసుకోవటం ఏంటి, నేను ఆమె దరిదాపులకు కూడా వెళ్ళలేకపోతున్నాను, ఆమె చుట్టుపక్కల ప్రాంతానికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, అంత శక్తివంతురాలు ఆ సీత, ఆ సీత దగ్గరికి వెళ్ళాలి అంటే నేనేం చెయ్యాలి అని ఆ కైకసిని అడిగితే అప్పుడు కైకసి చెప్తుంది మాట, సీతను ఎదుర్కోవాలి అంటే మనకు చాలా శక్తి కావాలి, ఆ శక్తితోనే మనం యుద్ధం చేయాలి, నువ్వు మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దాము, మన ఇద్దరం కలిసి చేసిన ధ్యాన శక్తితో సీతామాత చుట్టూ ఉన్న రక్షణగా ఉన్న ఆ బంగారు కాంతి వలయాన్ని పగలగొడదాం. ఎప్పుడైతే ఆ బంగారు కాంతి వలయం పగులుతుందో సీతను శక్తిహీనురాలను చేసి సీతను వశం చేసుకుందుకు ముందులా ఆ బంగారు కాంతి వలయాన్ని పగలగొట్టడానికి శక్తిని సంపాదిద్దామని చెప్పి ఈ రావణాసురుడు తల్లి రావణాసురుడు జ్ఞాన సాధనలు చేసి ఆ శక్తినంతా కూడబెట్టుకొని సీతామాత దగ్గరకు వస్తారు. వచ్చి సీతను ఆ బంగారు కాంతి వలయం పగలగొట్టడానికి అని చెప్పి కత్తి విసురుతారు అన్నమాట. కత్తి విసిరితే ఇక్కడికి రావణాసురుడు ఇంకా ఎంతో శక్తిని కూడబెట్టుకొని వచ్చాడు అని వీళ్ళందరూ కూడా తనకున్న శక్తిని అంతా ఉపయోగిస్తారు అన్నమాట. ఈ ఋషి అనసూయ, అరుంధతి, గార్గి మాత, జనక మహారాజు, చంద్రిక, వీళ్ళందరూ కూడా సీతామాత చుట్టూ బంగారు కాంతి వలయంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి శక్తిని ఉపయోగించడం వల్ల ఆ కత్తితో పాటు ఆ రావణాసురుడు కూడా నేల మీద కూడబడిపోతాడు. ఈసారి రావణాసురుడు తీసుకెళ్ళడానికి రావణ సైన్యమే వస్తుంది. ఇంకా రావణ సైన్యం వచ్చి అతనిని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారన్నమాట. సీతామాతని ఏమి చేయలేకపోతున్నాడు ఈ రావణాసురుడు.
అబ్బా మళ్ళీ మరుసటి రోజు వస్తాడు. ఈ సీతను నేనేం చేయాలి, ఎట్టా అయినా శక్తిహీనురాలను చేయాలి అని చెప్పి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వస్తాడు. వస్తే సీతమ్మ చెప్తుంది, నువ్వు నీ గత జన్మలు తెలుసుకో అని. ఎన్నిసార్లు చెప్తావు నా గత జన్మలు తెలుసుకో, నా గత జన్మలు తెలుసుకో అని. నేను ఇంకా వెళ్ళిపోతాడు పడక. చాలా రోజుల దాకా ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే సీతమ్మ పదే పదే ఏం చెప్తుంది, గత జన్మలు తెలుసుకో అంటుంది. సీత దగ్గరికి వెళ్ళినప్పుడల్లా గత జన్మలు తెలుసుకో, గత జన్మలు తెలుసుకో ఇదే అంటుంది. నేనేమో ఈ సీతను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటాను. ఒక్కసారిగా కన్ను మూస్తే రావణాసురుడికి కలలో నిరంతరము నారాయణ నారాయణి జపం చేస్తూ వైకుంఠధామంలో విష్ణువు దగ్గర ఉన్న ద్వారపాలకుడు జయుడుగా కనిపిస్తాడు అన్నమాట. రావణాసురుడు జయుడు, అతనిలో ఈర్ష్య ద్వేష అసూయ మోహాలు గుణాలు ఉండటం వల్ల ఈ భూమి మీద జన్మ తీసుకున్నాడు అని కలొస్తుంది. కలరాగానే ఇది కూడా సీత చేస్తున్న మాయే ఒకసారి చూపించింది కదా. ఏమని, దేవతా స్త్రీలు ఋషి స్త్రీలు ఖడ్గాలతో పట్టుకొని మాకు న్యాయం చేయని వెంటబడుతున్నారు. ఇది చేసింది సీతయ్యే. ఇప్పుడు నా గత జన్మను చూసుకోమని నేను ఇలా చూపిస్తుంది. ఇదంతా కూడా సీత పనే. అసలు ఈ సీతను బతకనీయకూడదని చెప్పి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వస్తాడు. ఎలాంటి కళలు చూపిస్తున్నావు నువ్వు అంటే సీతమ్మ పదే పదే చెప్తుంది, రావణ నీ గత జన్మను చూసుకున్నావు కదా నాయన, అదే నువ్వు నిరంతరము నారాయణ నారాయణి మంత్రాలు జరుపుతూ ఉన్న ద్వారపాలకుడివి అంటే ఇది కూడా నువ్వు నాకు సృష్టిస్తున్న భ్రమేలే నేను చెప్పి ఇక లాభం లేదు, రాముడికి రావణునికి మధ్య యుద్ధం జరగాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. తరువాత మండోదరికి కళ వస్తుంది. ఆ కళలో ఎంతో మంది ప్రజలు చనిపోయినట్టు, ఎంతో మంది రాక్షసులు చనిపోయినట్టు, రావణాసురుడు చనిపోయినట్టు కళ చూసుకుంటుంది. చూసుకోగానే ఈ అమ్మాయికి మండోదరికి తన భర్త చాలా ఇష్టం కదా, ఇంకా గొప్ప పరిగెత్తుకుంటా మాత దగ్గరకు వచ్చి, మాట నేను కళ చూశాను, అది నిజమవ్వదు కదా అని అడుగుతుంది సీతమ్మను. అంటే సీతమ్మ తల్లి చెప్తుంది, నిజమే అవుతుందమ్మా అండి. మాత నేను ఆ కళలో ఏం చూశానో తెలుసా, రావణాసురుడు చనిపోయాడని, నా బిడ్డ చనిపోయాడని, నీ ప్రజలందరూ కూడా రక్తము ఏరులై పారుతుంది, అలాంటి కళను చూశాను నేను మాత అని చెప్పి అడగగానే నేను చేయవలసిందంతా చేశానమ్మా. రావణాసురుడికి చెప్పాను ఏమని, యుద్ధం జరిగితే ఆస్తి నష్టము
భర్తను విడిచి ఉండలేను, నా భర్త అంటే నాకు చాలా ఇష్టము, నా భర్త చనిపోయాడు అంటే నేను ఎలా బతకాలి అని ఈ మండోదరి మళ్ళీ అడుగుతుంది. అడగగానే నీకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి చాలా తెలివి కలది, చాలా అందమైనది, చాలా తెలివి కలది. వివాహం చేసిన తరువాత ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది లేదు, మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది లేదు, ఆ అమ్మాయిని మీరు పూర్తిగా మర్చిపోయారు. ఆ అమ్మాయిని మీ దగ్గరకు తీసుకొని రా. తండ్రి మరణించిన తరువాత ఆ అమ్మాయి నిన్ను ఓదారుస్తుంది, ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నువ్వు మళ్ళీ కోరుకుంటావు, నీ కూతుర్ని తీసుకొని రా అని సీతమ్మ తల్లి మండోదరికి చెప్పడంతో మండోదరికి ఆశ్చర్యం. నిజమే, ఎందుకంటే మండోదరి కూతురికి వివాహం అయినాక ఆ అమ్మాయిని లంకా రాజ్యంలోకి రావడం కానీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అత్తగారికి పంపించడం కానీ ఈ రాకపోకలు ఏమీ లేవు, పూర్తిగా మర్చిపోయారన్నమాట. మండోదరికి కూతురు ఉన్న విషయం కూడా ఈ మండోదరి మర్చిపోతుంది. ఎందుకంటే మండోదరికి భర్త అంటేనే అంత ఇష్టం. తనకున్న శక్తినంతా కూడా, తనకున్న ఆమె చేసే సాధనలన్నీ కూడా నా భర్తే బాగుండాలి, నా భర్తకు రాజ్యాలు ఏలాలని ఉంది, ఆ రాజ్యాలే ఏలాలి అని ఇలా కోరికలు కోరుకుంటుందే కానీ తనకు ఉన్న కూతురు తనని మర్చిపోతుంది. అలాంటిది సీతామాతకి ఎలా తెలిసింది నా కూతురు గురించి? నాకు కూతురు ఉందన్న విషయము సీతమ్మకు ఎలా తెలిసింది? నిజంగా సీతామాత సాధ్యమని అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మండోదరి కూతురు గురించి ఎవరు మాట్లాడరు. లంకారాజ్యంలో రాక్షస స్త్రీలు కూడా మండోదరి కూతురు ఉంది అని చెప్పి ఎవరు మాట్లాడరు. అలాంటిది మండోదరికి కూతురు ఉందని గుర్తు చేస్తుంది మాట సీతమ్మ తల్లి. ఇంకా ఆ మాటలకు అమ్మ నిజమే, నాకు కూతురు ఉంది, నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను, నువ్వు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పి మండోదరి తన కూతురుని పిలిపిస్తుంది మాట. ఇంకా రావణుడికి యుద్ధం జరగడానికి సన్నాహాలు జరుగుతుంటాయి. రావణుడికి జరుగుతున్న యుద్ధంలో ముఖ్య సైన్యాధ్యక్షులే చనిపోతారు. ఇంకా రావణుడు ధైర్యం కోల్పోతుంటాడు, అసలు నిద్ర ఉండదు. దాని తోడు ఈ ముఖ్య సైన్యాధ్యక్షుడు చనిపోతుంటాడు అన్నమాట. ఇంకా యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుల వారికి విషం బాణం తగులుతుంది. విషం బాణం తగిలి చనిపోతున్నారు అన్నమాట. అది చూసిన ఈ తాటకి స్త్రీ పరిగెత్తుకుంటా వెళ్ళి సీతమ్మ తల్లికి చెప్తుంది,
ఒప్పుకోండి, నా పని నన్ను చేయనీయండి అని అంటాడు. మళ్ళీ ఆ పాత్ర వెనక తీసుకొని మళ్ళీ యమపాసం విసురుతాడు. మళ్ళీ సీతామాత యమపాసం లక్ష్మణుల వారికి తగలక ముందే సీతామాత అడ్డుకొని, ఇతను నా కొడుకు లక్ష్మణుడు, నా కొడుకు లాంటి వాడు, అతని ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోను అని సీతామాత అంటుంది. అనగా మళ్ళీ యముడు పాసం వెనక తీసుకొని మళ్ళీ విసురుతాడు అన్నమాట. మళ్ళీ అక్కడికి సీతామాత ప్రత్యక్షమవుతుంది. ఇలా యముడు చెప్తాడు, మాత ఇది నా కర్తవ్యము, నా విధి. నా విధి ఏంటి? ఒక జీవికి సమయం అయిపోగానే ఆ జీవిని నేను తీసుకెళ్ళిపోవాలి, మీరు నాకు అడ్డు రాకండి అని యముడు సీతమ్మతో అంటాడు. నేను లక్ష్మణుల వారి ప్రాణం తీసేయడానికి నేను ఒప్పుకోను అని సీతమ్మ చెప్తుంది. మళ్ళీ యముడు మళ్ళీ పాత విసురుతాడు. సీతామాత అడ్డుపడి, ఎందుకు ఇతని నువ్వు ఎన్ని చెప్పినా కానీ నేను ఇతని ప్రాణాలను తీసుకోనివ్వను అంటుంది. ఇంకా యముడు చెప్తాడు, మాత ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను పాసం విసిరేను, నువ్వు అడ్డురాను, నేను పాసం విసిరేను, నువ్వు అడ్డురాను, ఏంటి మాత నాకు ఇది, నా పని నన్ను చేసుకొనియండి అంటే, ఇది అతను చేసిన చర్య అంటాడు. అంటే ఏం చేశాడు లక్ష్మణుల వారు, ఏం తప్పు చేశారు, ఏం చేశాడని నువ్వు లక్ష్మణుడి ప్రాణాలు తీయడానికి వచ్చావు అని యముడితో మన సీతమ్మ తల్లి వాదనకు దిగుతుంది. దిగంగానే యముడు చెప్తాడు, అతను చేసిన చర్య ఏంటంటే, శూర్పణఖ తన దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు, అలాంటి స్త్రీ మీద కత్తి విసిరాడు, నా పని నన్ను చేసుకొనియండి అని చెప్పి మళ్ళీ యమపాసం విసురుతాడు. విసరంగానే సీతామాత అడ్డుపడుతుంది. ఏంటి, శూర్పణఖ చేతిలో అస్త్రాలు లేవా? శూర్పణఖ తెచ్చిన ఆహారం, మమ్మల్ని చంపాలని తెచ్చిన ఆహారం, అది ఒక అస్త్రమే. ఆమె దగ్గర అస్త్రం లేకపోవడం ఏంటి, నేను లక్ష్మణుల వారిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోవాలని చెప్పి అడ్డుపడుతుంది. మాట నా పని నన్ను చేయనియండి అని మళ్ళీ యమపాసం చూస్తాడు. మళ్ళీ అడ్డుకుంటుంది మాట. ఎందుకంటే అసలు లక్ష్మణుల వారు కత్తి ఎందుకు విసిరాడు? నా కోసం, నా ప్రాణాలు కాపాడడానికని ఆ రోజున లక్ష్మణుల వారు కత్తి విసిరాడు. అంతేకాని తన కోసం, తన రక్షణ కోసం కాదు కదా. ఇతను చేసిన పని ఇదే అయినట్లయితే, లక్ష్మణుల వారు తప్పు చేశాడు అన్నావు కదా, లక్ష్మణుడు తప్పు చేశాడు అని మీరు అనుకున్నట్లయితే ఆ తప్పు నాదే, నా వల్లే జరిగింది. నా ప్రాణాలను కాపాడడానికి లక్ష్మణుడు ఆ రోజున శూర్పణఖ మీద కత్తి విసిరాడు. ఇప్పుడు నా ప్రాణాలు తీసుకో, నా ప్రాణాలన్నా తీసుకో, కానీ లక్ష్మణుడు ప్రాణాలు, నా కొడుకు లాంటి వాడు, నా కొడుకు లాంటి ఆ ప్రాణాలను తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని సీతామాత అడ్డుపడుతుంది. మేడే మాస్టర్ అనగానే, మాత ఏది ఏమైనప్పటికీ అతనికి టైం వచ్చింది, నేను తీసుకెళ్ళాలి, మీరే చెప్పండి నేనేం చేయాలో అని యముడు అంటాడు. అనగానే సీతమ్మ తల్లి నమస్కరిస్తూ, యమధర్మరాజా నేనేం అడ్డుకోను, దీని బదులు లక్ష్మణుల వారి ప్రాణానికి బదులు ఇంకేదైనా తీసుకోండి అని చెప్తుంది మాట. అప్పుడు యముడు సంతోషించి, అమ్మయ్యా ఏదో ఒకటి తీసుకోమన్నావు, దీనికన్నా ఆనందము, సరే చెప్తాను వినండి. ఏంటంటే, లక్ష్మణుల వారి ప్రాణానికి బదులు సీతమ్మ వారి ఆయుష్లో సగము ఆయుష్ లక్ష్మణుల వారికి ఇవ్వండి అని చెప్తాడు యముడు. ఏంటి, సీతమ్మకు ఆయుష్ ఉంది కదా, జీవితకాలం ఆయుష్, ఆ ఆయుష్లో సగం ఆయుష్ లక్ష్మణుడికి ఇచ్చేస్తుంది మాట. ఈ విషయము ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి తెలియకుండా చేస్తుంది మాట సీతమ్మ తల్లి. ఎందుకంటే సగము అర్ధాంతరంగా సీతమ్మ తల్లి భూమాతను వదిలి వెళ్ళిందంటే రాముడు వారు ఏమైపోతారు? అందుకని ఇక్కడ జరిగిన కథ
ఈర్ష్య. ఆ యొక్క బ్రహ్మ మానస పుత్రుల మీద ఈర్ష్య. వాళ్ళు నన్నే ప్రేమిస్తున్నారు, నాకన్నా వాళ్ళకన్నా నీ మీదే ఎక్కువ ప్రేమ ఉండాలి అని వాళ్ళ మీద ఈర్ష్య పెట్టుకున్నావు. తర్వాత మోహం, ఒక దేవతా స్త్రీ మీద మోహపడ్డావు. ఈ గుణాలన్నీ తెచ్చుకున్నావు. అసలు ఈర్ష్య అనే గుణం వచ్చినప్పుడే హెచ్చరించాము, ధ్యానం చెయ్యి, నువ్వు ఆ గుణాన్ని పోగొట్టుకో అని. ఆ గుణంతో పాటు ఈ అషడ్వర్గాలన్నీ తెచ్చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈ ఆత్మ బయటకు వచ్చినాక నీతో పాటు నా ఉన్నత లోకంలోకి తీసుకెళ్ళమంటున్నావు. లేదు నాయన, ఉన్నత లోకంలో ఉండాలి అంటే ఈర్ష, ద్వేష, అసూయ, మోహ గుణాలు ఉండకూడదు. నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటావు. ఆ మళ్ళీ జన్మలో కూడా నీ ధ్యాన శక్తితో ఇలాంటి గుణాలు ఈర్ష, ద్వేష, అసూయ, మోహం ఈ గుణాలు పెంచి పోషించుకున్నావా మళ్ళీ మళ్ళీ నువ్వు జన్మ తీసుకుంటావు. లేకుండా ఆ గుణాలు తగ్గించుకొని ప్రేమ, కరుణ, శాంతి ఇలాంటి గుణాలు పెంపొందించుకున్నావా నువ్వు మాతో పాటే ఈ ఉన్నత లోకాల్లోకి వస్తావు. అది నీ యొక్క నువ్వు చేసిన చర్యల బట్టే ఉంటుంది. ఇంకా నువ్వు జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అంటే ఇంకా ఆత్మ మళ్ళీ భూలోకంలోకి వచ్చి జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మేడం. ఇంకా సీతమ్మ తల్లి చూసుకుంటుంది, రాముల వారికి రావణుడికి మధ్య యుద్ధము ముగిసింది. యుద్ధం ముగిసింది. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు నన్ను తీసుకురావడానికని ఇక్కడికి వస్తున్నారు అని ధ్యానంలో నుంచి లేవడానికి చూస్తుంటే మాత చుట్టూ అగ్ని చుట్టుముడుతుంది. అగ్ని చుట్టుముడుతుంటే అక్కడికి వచ్చిన లక్ష్మణుల వారు, రాముల వారు, హనుమంతుల వారు చూసి హనుమంతుల వారు, లక్ష్మణుల వారు అడుగుతుంటారు మాట, మాత చుట్టూ అగ్ని ముట్టింది, నా అన్నయ్య మాతని బయటికి తీద్దాము, ఆ మాత చుట్టూ అగ్ని చుట్టుముట్టింది అంటే రాముల వారు కాలని అంటాడు. ఏమంటాడు? అగ్నిని కాలని అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ అగ్ని మాత ధ్యానాగ్ని మాట. మాత సంవత్సరం పాటు నీరు భోజనము తినకుండా ఆ ధ్యాన సాధనంతో చేసిన అగ్ని ఒక్కసారిగా చుట్టుముట్టింది మాట. ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతుంటే లక్ష్మణుల వారు, హనుమంతుల వారు బాధపడుతూ అయ్యో మాతకి ఏమైపోతుందో, ఈ అగ్ని మాతను దహించివేస్తుంది అన్నట్లుగా ఇంకా ఎగిసిపడుతుంది అన్నయ్య అని చెప్పి అంటుంటే రాముల వారు మాత్రం చాలా ధైర్యంగా ఆ అగ్ని ఏమీ చేయదు. ఆ అగ్ని ధ్యానాగ్ని. ధ్యానాగ్ని అంటే ధ్యానం చేయడం వల్ల పుట్టిన అగ్ని. ఆ అగ్ని మాతను ఎందుకు చుట్టుపడుతుందంటే ఇక్కడ ఈ లంకా రాజ్యం అంతా ఎలా ఉంది, ఎంతో మంది ఋషిపత్నులను అపహరించి వాళ్ళ యొక్క ఆత్మఘోష అంతా ఉంది కదా. ఈ భూమాతంతా కూడా చాలా మలినాలతో కప్పబడిపోయింది మాట. ఎంతో మంది ఆర్తనాదాలు ఉన్నాయి, ఎంతో మంది ఋషికుమారుల ఆర్తనాదాలు ఉన్నాయి. ఈ ఆత్మలన్నీ కూడా ఘోషిస్తూ ఆ లంకా రాజ్యంలో ఉండి ఆ భూమాత విరగలాడిపోతుంది. ఆ భూమాతను ఈ మాట ధ్యానం చేయటం వలన వాళ్ళని కడిగవేసి వాళ్ళు ఆ శక్తిని వాళ్ళ ఆ భూమాతనంతా ప్రక్షాళన చేస్తుందే కానీ ఇది ధ్యానం వలన పుట్టినట్ని భూమాతను సస్యశ్యామలం చేస్తుంది. మనం ధైర్యంగా ఉండాలి అని అంటుందానే రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు చూస్తుండగానే ఆ మంటలు బాగా ఎగిసిపడి ఒక్కసారిగా మాత వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది మాట. అంటే ఆ మాత చుట్టూ పుట్టిన అగ్ని ధ్యానాగ్ని. అంతేగాని రాముల వారు సీతమ్మను పరీక్ష పెట్టలేదండి. పాపి వచ్చి పరీక్ష పెట్టలేదు. ఎంత అద్భుత గ్రంథము. మనము రామాయణం చదువుకున్నంతసేపు మనలో కూడా ఉన్న ప్రశ్నే, రాముడు దేవుడు, రాముడు అసలు కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందంటే రామ అంటే ఆ సమస్య తీరిపోతుంది. రామనామం చెప్పండి, రామనామము జపించండి అని చెప్తుంటారు. పిల్లలకు సైతం మనం ఈ కథ చెప్తే ఏమంటారు? రాముడు దేవుడు కదా, మరి సీతామాతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయమన్నాడు? మన పిల్లలే మనం అడుగుతున్నారు కదా, ఇప్పుడు చెప్తాం మన పిల్లలకి. అది ధ్యానం వలన పుట్టిన అగ్ని, ధ్యానాగ్ని. ఆ లంకా